హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ కాంపిటేటివ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుకు పొందొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసరికి యూపీఎస్సీ అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అనమాట, ఈపీఎఫ్ఓది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. సో ఇక్కడ చూడండి, వేకెన్సీస్ 156 vacancies for the post of enforcement officer or accounts officer in Employees Provident Fund Organization, Ministry of Labor and Employment కింద వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసరికి అన్రిజర్వ్లో 78 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టు, ఓబీసీలో 42, ఎస్సీకి 23, ఎస్టీకి 12, పీడబ్ల్యూడీకి 9 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసరికి ఈ పీడిఎఫ్ ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ చూడొచ్చు, పే స్కేల్ వచ్చేసరికి 8th లెవెల్ పే మ్యాట్రిక్స్ అనమాట, 7th సిపిసి. ఏజ్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 30 ఉండాలి, ఓబీసీకి 33, ఎస్సీ ఎస్టీకి 35, పీడబ్ల్యూడీకి 40. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకేనా, ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీ. ఇది వచ్చేసరికి గ్రూప్ బి, నాన్ మినిస్టీరియల్ పోస్ట్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ ఇది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ అదేవిధంగా 74 వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అసిస్టెంట్ కమిషనర్ అన్నమాట ఇది. ఓకేనా, అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ ఇది. మొత్తం 74 పోస్టులు, యూఆర్కి 32, ఈడబ్ల్యూఎస్కి 7, ఓబీసీకి 28, ఎస్సీకి 7, పీడబ్ల్యూడీకి 3. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. ఇది 10th పే మ్యాట్రిక్స్, 7th సిబిసి అనమాట. సో ఏజ్ ఇందాకట్లాగానే సేమ్, యూఆర్కి 35, ఓబీసీకి 38. దీనికి ఏజ్ అయితే మారింది, ఎస్సీకి 40, ఎస్టీకి 35 అండ్ పీడబ్ల్యూడీకి 45. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అనమాట, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఈక్వలెంట్ డిజైరబుల్ డిప్లొమా ఇన్ కంపెనీ లా ఆర్ లేబర్ లాస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ నోటిఫికేషన్ అయినా కానీ మీరు ఎసెన్షియల్, డిజైరబుల్ ఈ రెండైతే మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే అది కంపల్సరీ ఉండాలి అని అన్నమాట. సో ఇక్కడ ఎసెన్షియల్ అన్న దగ్గర డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్, సో ఇదైతే కంపల్సరీ ఉండాలి. డిజైరబుల్ ఏంటంటే ఇది ఉంటే మంచిది, సో ఇది ఉండడం వల్లగా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఫర్దర్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అని డిజైరబుల్కి ఎసెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ కంపల్సరీ, డిజైరబుల్ ఉంటే ప్రిఫరెన్స్ కొంచెం మంచిగా ఉంటుంది. సో అది ఓకేనా. హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీ. ఇది కూడా నాన్ మినిస్టీరియల్ పోస్టే, గ్రూప్ ఏ పోస్ట్ అనమాట. ఇది కూడా గ్రూప్ ఏ పోస్ట్. ఇందాక గ్రూప్ బి, ఇది గ్రూప్ ఏ. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసరికి 29/7/2025 12 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. సో క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 18వ తారీఖుతో లాస్ట్ డేటు. సో ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది, తెలుసు కదా. ప్రొఫెషన్ వచ్చేసరికి 2 years అనమాట. నెక్స్ట్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇన్ ద ఐటమ్ ఈజ్ అండర్ scheme. The test will be of 2 hours duration. All question carries equal marks. The test will be objective type question in multiple choice answers. The medium of test English or Hindi. ఎగ్జామ్ వచ్చేసరికి 2 hours ఉండిద్ది అనమాట. సో ఓకే, ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే ఉంటుంది. పెనాల్టీ మార్క్స్కి వచ్చేసరికి 1/3. ఎవ్రీ రాంగ్ పెనాల్టీ వచ్చేసరికి 1/3 మార్క్స్ అసైన్ ఫర్ ద క్వశ్చన్ అనమాట. సో 1/3 నెగిటివ్ అయితే ఉంది. సిలబస్ వచ్చేసరికి చూద్దాం. సిలబస్, సో జనరల్ ఇంగ్లీష్ టు evaluate candidates understanding the English language. సో ఇది వచ్చేసరికి బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో ఇండియా కల్చర్, హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్. ఓకేనా, ఇది ఇండియన్ హిస్టరీకి
అదేవిధంగా ఫ్రీడమ్, ఇండియన్ హిస్టరీ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్, డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ ప్రజెంట్ ట్రెండ్స్ అండ్ ఎకానమీ, తర్వాత గవర్నెన్స్ అనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఓకే, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఇది తర్వాత ఈ కింద 2 ఉన్నాయి చూసారు కదా, ఇండస్ట్రియల్ రిలేషన్స్, తర్వాత లేబర్ లాస్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట టాపిక్. ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఈ 2 టాపిక్స్ అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి. సో నెక్స్ట్ పిఎఫ్ కంపెనీ, పిఎఫ్ కంపెనీ, పిఎఫ్ ఆఫీస్ కదా. సో కరెంట్ ఈవెంట్స్ ఇన్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఇక్కడ వెయిటేజ్ వచ్చేసరికి వెయిటేజ్ ఆఫ్ కమాండ్ రిక్రూట్మెంట్, ఇది వచ్చేసరికి సింగిల్ ఎగ్జామ్ అనమాట. సింగిల్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి సిఆర్టీ, కమాండ్ రిక్రూట్మెంట్ టెస్ట్ మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్ 75:25. ఓకేనా, 75:25లో అయితే ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఇంకా ఇంటర్వ్యూ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో వచ్చేసరికి బేసిక్గా మనం స్టాండర్డ్స్ ఆఫ్ సూటబిలిటీ ఇంటర్వ్యూ ఫర్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు, ఓకే, ఇంటర్వ్యూకి జనరల్ వాళ్ళకి అయితే 50 and above, ఓబీసీకి అయితే 45 and above, ఎస్సీ ఎస్టీకి 40 and above. సో నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారనమాట. మొత్తం 78 సెంటర్స్ ఇచ్చారు. ఈ 78 సెంటర్స్లో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెంటర్స్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్స్ అయితే చెప్తాను, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏతో చూసుకున్నట్టయితే అనంతపూర్, ఓకేనా, అనంతపూర్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంటే మీరు చూడండి, నాకంటే కొంచెం కనిపించినవి చెప్తున్నాను నేను. సో ఇక్కడ తిరుపతి ఉంది ఇక్కడ, ఓకేనా, కనిపించిందా, 72 తిరుపతి. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ ఉంది 31. ఇంకా నెక్స్ట్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో చూద్దాం. అనంతపూరు, తిరుపతి, హైదరాబాదు, తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్. సో ఈ 3 ఉన్నాయి, 76, 77, 78. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. సో ఈ సెంటర్స్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో పలానా సెంటర్కి, సో అక్కడ అవైలబిలిటీ ఉన్న సీట్స్ని బట్టి వాళ్ళకి ఆ సెంటర్ అయితే అలాట్ చేస్తారు, లేదు అంటే ఫర్దర్గా వేరే సెంటర్ అయితే అలాట్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఆ డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఇంకా నెక్స్ట్ సిటిజన్ అయి ఉండాలి, ఏజ్ లిమిట్, ఓకే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అది అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫీమేల్, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ అండ్ బీడబ్ల్యూడి ఆర్ రిక్వెస్టెడ్ టు పే 25 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీజు, ఓకేనా. ఓన్లీ ఎయిదర్ బై రిమిటింగ్ మనీ ఇన్ బ్రాంచ్ ఆఫ్ ఎస్బీఐ, యూపీఐ ఆన్లైన్లో కూడా అయితే కట్టేయచ్చు అనమాట. 18th midnight వరకు అయితే అప్లికేషన్ డేట్ ఉంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే 2 పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే 50 కట్టాలి. క్యాండిడేట్స్ ఎవరైతే ఒక పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే 25, అంటే సింగిల్ సీట్లకి అయితే అప్లై చేసుకోవాలన్నమాట, ఏ పోస్ట్కి ఆ పోస్ట్ సపరేట్గా. సో ఇది వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ మీకు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో అయితే మొత్తం డీటెయిల్గా అయితే మళ్ళీ ఇచ్చాను, అవి కూడా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా హౌ టు అప్లై అవన్నీ కూడా నేను మీకు ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ అనుకుంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.